తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండూ కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటుంది. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17 ఇట్లా. అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. తులారాశి వారికి 2025 మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గత 2022లో కానీ 24లో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అవమానాలు, అవరోధాలు, అదేవిధంగా జాబ్లో చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఇంటా బయట గొడవలు, ఈ యొక్క మ్యారిటికల్ లైఫ్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురు చూస్తున్నటువంటివి, అదేవిధంగా ఒక గృహ నిర్మాణానికి ఎన్నో ఇబ్బందులు, మీపై నరదృష్టి అధికంగా ఉండడము, మీరు మామూలు 800 కారు కొనుక్కున్నా కూడా అబ్బో వాళ్ళు కారు కొనుక్కున్నారు అనేటువంటి విధంగా మీ గురించి చెప్పేటువంటి వారు ఎక్కువైపోయారు. సో 25 మార్చిలో కొంత మరి ఎలాంటి పరిస్థితి ఉంది అనుకున్నట్టయితే ఖచ్చితంగా మే వరకు వెయిట్ చేయాలి. సో ఈ మార్చి నుండి ఇక మొదలవుతూ ఉంది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అనుకున్నా, బిజినెస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ఏమైనా అప్లై కానీ ఇలాంటివి ఏమైనా అనుకునేటువంటి సందర్భాలలో ఈ మనకు ఇప్పటి నుండే కొంత బ్యాక్ వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి, గ్రౌండ్ వర్క్ అనేటువంటిది. సో చక్కటి కార్య అనుకూలత ఉంది. ఏ పని అనుకుంటే ఆ పని తప్పకుండా శారీరక సౌఖ్యము కనబడుతూ ఉంది, ధన సమృద్ధి కనబడుతూ ఉంది, చక్కటి ఆరోగ్యము కూడా మీకు కనబడుతూ ఉంది. ఈ యొక్క తులారాశి వారికి శత్రువులపై విజయము అని అనుకోవచ్చును. ఖచ్చితంగా కూడా పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, చక్కటి కీర్తి, చక్కటి ఆరోగ్యము, అదేవిధంగా గృహమందు శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి. దీంతోపాటు కొంత మనకు
ముక్కు మొక్కను తెలవని అజ్ఞాతుల నుండి కొన్ని కలహాలు, కొంత స్త్రీ మూలక ఇబ్బందులు అయితే పొంచి ఉన్నాయి, జాగ్రత్త. మాస్ ఫాలోయింగ్ అనేటువంటిది ఉండడము, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రాసేటువంటి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. తులారాశి వారికి ఇంకా గతంలో జరిగినటువంటి అవమానాలు కానీ అవరోధాల నుండి ఇంకా తేరుకోలేని పరిస్థితి, మనసు బాధలో ఉన్నారు. ఖచ్చితంగా మెడిటేషన్ ఎంతో అవసరం మీకు. ఒక అద్దమును దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి అద్దమును కానీ, ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్ కానీ చక్కగా అద్దం ఉంటుంది అది కానీ, లేదా ఒక మిర్రర్ను ఏదైనా దేవాలయంలో అమ్మవారికి కానీ, లేదా ఎక్కడైనా దేవాలయంలో మిర్రర్ను నిర్మించడం కానీ, లేదా ఎవరికైనా చక్కటి అద్దాన్ని దానంగా కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా చక్కటి పర్ఫ్యూము, అదేవిధంగా మనకు ఈ యొక్క అద్దము, చక్కటి ఒక తాంబూలం రూపకంగా దువ్వెన, కోంబు, ఇవి చక్కటి సింధూరము అంటే తిలకము, కాటుక, ఇవి ఏదైనా అమ్మవారి దేవాలయంలో దానంగా ఇవ్వండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ యొక్క నెలలో. ఇక ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి కొంత ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, దీంతో పాటుగా అధికారుల నుండి కొన్ని సమస్యలు అయితే ఉన్నవి, జాగ్రత్త. స్థాన చలనము, ఆరోగ్య క్షీణత, వ్యవహారం ఏదైతే ఉందో అది కొంత నత్తనడకగా సాగేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా శారీరక శ్రమ, మరలా కొన్ని అవమానాలు జరిగే పరిస్థితి ఉంది. అధికంగా డబ్బు ఖర్చు అయితే ఉంది, జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు చక్కటి విద్య మాత్రం ఉందండి పిల్లలకైతే ఈ నెలలో. ఈ నెల వచ్చే నెల అయినా పర్వాలేదు. మనోధైర్యము, ధన లాభము, విజయ ప్రాప్తి. ఎవరైతే గేమ్స్ రిలేటెడ్ ఉన్నారో వారికి విజయ ప్రాప్తి, మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి. పలానా సమయానికి డబ్బులు ఇస్తాను అంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తారు. ఆ విధంగా మాట చెల్లుబాటు అయ్యేటువంటి బలం మీకు రాబోతుంది. ఇక తులారాశి వారికి స్థిరాస్తులలో చక్కటి లాభాలు, అదేవిధంగా లాటరీల్లో, గుర్రపు పందాల్లో అద్భుతమైనటువంటి లాభాలు, విజయం. తప్పకుండా ఆ యొక్క తీర్థయాత్రలకు కానీ, మీ యొక్క కులానికి సంబంధించినటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆ క్షేత్రానికి ఒకసారి దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సమస్యలు కొన్ని ఇబ్బందిగా మారబోతున్నాయి. కొంత భార్యాభర్తలలో ఎవరికైనా ఒకటికి స్కిన్ ఇష్యూస్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రాబోతూ ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క తులారాశి వారికి అనూహ్య నష్టములు, ప్రమాదాలు, తగాదాలు ఉండేటువంటి మీకు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, మెడిసిన్ చదవాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే డాక్టర్ కావాలి అని అనుకుంటున్నారో పిల్లలు, మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది. ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణము, బంధుజన సంతోషము, శత్రువులు పరాభావము చెందే పరిస్థితి. ఇక్కడ డాక్టర్ అయ్యేటువంటి యోగము ఈ 2.5 సంవత్సరాలు వీరికి పట్టబోతూ ఉన్నది. తప్పకుండా ఈ 2.5 సంవత్సరాలలో దీనికి సంబంధించినటువంటి బీజం ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కనుక తప్పకుండా ఈ తులారాశి వారికి, వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి ఉంటుంది, రావాల్సిన ధనం వస్తుంది. సంతానం కాని వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి ఉంది 2025లో కన్ఫామ్గా. సో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సమసిపోయేటువంటి పరిస్థితి రాబోతుంది. తప్పకుండా తులారాశి వారు మనం చెప్పినటువంటి విధంగా పర్ఫ్యూమ్ కానీ, ఒక అద్దాన్ని కానీ చెప్పిన విధానంగా ఇచ్చుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.